పెళ్ళంటే అర్థం కూడా తెలియని నువ్వు పెళ్లి చేసుకుంటానని ఎందుకు చెప్పావమ్మా? మీకోసమే నానమ్మగారండి. నాకోసం? అవునండి. మీ కష్టాలన్నీ తీరాలంటే, మీరు సంతోషంగా ఉండాలంటే నాకు పెళ్ళవ్వాలంట కదండి. అలా అని ఎవరు చెప్పారమ్మా? మన లాయర్ అంకుల్ చెప్తే విన్నానండి. కొంప మునిగింది. నువ్వు పెళ్లి చేసుకుంటే నేనెట్లా సంతోషంగా ఉంటానే? ఆస్తి మొత్తం నీ మొగుడుకొస్తుంది, దాంతో చిప్ప నా చేతికొస్తుంది. నా కష్టాలు ఎలా తీరుతాయి? అయ్యో, అదంతా అబద్ధమమ్మా. ఆయన చెప్పింది నీ పెళ్ళైతే కాదు, ఇదిగా ఈ పండు పెళ్ళైతే. అలాగా? నీ పెళ్ళైతే నా కష్టాలన్నీ తీరిపోతాయి. నీ చావు నువ్వు చావు, నేను పెళ్లి చేసుకోను. ఏ ఎందుకు చేసుకోవే? పెళ్లి చేసుకుంటే గ్లామర్ తగ్గిపోతుందంట. అలా అని ఏ ఏదో సన్నాసి చెప్పాడే? తిట్టకండి అత్తయ్య గారు, నేనే చెప్పాను. సరే అమ్మా. చూడమ్మా గీత, ఇక మీదట ఎవరైనా నిన్ను పెద్దయ్యాక నువ్వేమవుతావు అని అడిగితే ఏ డాక్టరో కలెక్టరో లాయరో అవుతాను అని చెప్పాలి, అంతేగాని 2 పిల్లల తల్లిని అవుతాను అని చెప్పకూడదే. లేదండి, నేనంతా విన్నానండి. మీరు సంతోషంగా ఉండాలంటే నేను వెంటనే పెళ్లి చేసుకోవాలని ఆ లాయర్ అంకుల్ చెప్పారు కదండి. అందుకే నేను తొందరగా పెళ్లి చేసుకుంటానండి, అంతే. అయ్యో, ఆ లాయర్ గాని తగలయ్యా, లేనిపోని ఫిట్టింగ్ పెట్టేశాడు కదరా. నేను అమాయకత్వానికి, నా మీదున్న ప్రేమకి ఆనందపడాలో, పిన్న వయసులోనే పెళ్లి చేసుకుంటానన్నందుకు బాధపడాలా? అయ్యో, నాకేం అర్థం కావడం లేదురా. నాకు క్లారిటీ ఇవ్వు. ఏంటే? నువ్వు సంతోషంగా ఉండాలంటే నేను పెళ్లి చేసుకోవాలా, లేకపోతే ఆ గీత పెళ్లి చేసుకోవాలా? నీ బొంద చేసుకోవాలి. ఇదిగో, ఇంకోసారి పెళ్లి అన్నావంటే ఫేసుకు పేడ పూసి గోడకేసి కొడతాను, పిడకలాల పడు ఉంటావు. అది పెళ్ళంటే ఏమన్నారు కానీ నేను పెళ్ళంటే కోప్పడతారా? దానికన్నా ముందు నేనే పెళ్లి చేసుకొని నేనే గ్రేట్ అనిపించుకుంటాను. అయ్యో, అత్తయ్య గారు, ఆ గీత మీద పోటీతో కొంప ముంచేలా ఉంది అత్తయ్య గారు. ఒరే బద్రి, అమ్మా, ఆ గీత వాలకం చూస్తుంటే పెళ్లి వయసు వచ్చే వరకు ఆగేటట్టు లేదురా. నాకేదో మంచి జరుగుతుందని బాల్య వివాహం చేసుకుందనుకో, మొదటికే మోసం వస్తుంది. అవునమ్మా, దీన్ని చేసుకునేవాడికి ఆస్తి మొత్తం వస్తుందని బయట వాళ్ళకి తెలిసిందనుకో, వల వేసి తన్నుకుపోతారు. అది జరగకుండా ఉండాలంటే గీతకి మనింట్లో మగాళ్ళు తప్ప బయట మగాళ్ళు తెలియకుండా పెంచాలి, మగవాసనే తెలియకుండా పెరగాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పంజరంలో చిలకలా పెంచాలి. అర్థమైందమ్మా. అది ఇప్పుడు గాజు బొమ్మ, మగ నీడ కూడా దాని మీద పడకుండా పెంచుతాం. పొరపాటున ఏ మగాడన్నా దాని వైపు వచ్చాడో కాళ్ళు చేతులు విరిచేస్తాం. శభాష్, శభాష్ రా. నేను బతుకున్నంత వరకు, ఆస్తి మన చేతికొచ్చే వరకు దాని మెడలో మాంగళ్యం పడకూడదు. అది ఏ గొట్టంగాడికి పెళ్ళాం కాకూడదు. అర్థమైందా? అర్థమైందమ్మా. తాళి అనే మాటని దాని తలరాతలోంచి చెరిపేస్తాం అత్తయ్య గారు. మీరు నిశ్చింతగా ఉండండి. జాగ్రత్త, అది చెయ్యి జారిందో ఆస్తి మన చెయ్యి జారిపోతుంది. నీకసలు బుద్ధుందా? నీ వయసేంటి, నీ మాటలేంటి? జీవితాంతం బ్రహ్మచారిగా ఉండడమేంటే? అవు, నేను బి జయలలిత మేడం లెక్క బ్రహ్మచారిగా ఉంటా, రాష్ట్రానికి సీఎం అవుతా. బ్రహ్మచారిగా ఉన్నంత మాత్రం రాష్ట్రానికి సీఎం ఎలా అవుతారే? మరి జయలలిత మేడం అయింది కదా. నీ బొంద, ఆవిడ సీఎం అయిందని అందరూ అవరే. గట్లనా?
గట్లయితే వాజ్పేయి సార్ లెక్క పిఎం నవుతా. అయ్యో దేవుడా, నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదే. అయినా బ్రహ్మచారిగా ఉండిపోవాలని నీకెందుకు అనిపించిందే? నీకోసమే మామా. నా కోసమా? అవు మామా, నేను పెళ్లి చేసేసుకొని అత్తారింటికి పోతే నీకు అన్నం ఎవరు పెడతారు? నువ్వు పిలవంగానే ఉరుక్కుంటెవరు వస్తారు? అందుకే నేను పెళ్లి చేసుకోను అంటున్నా. నిన్ను సక్కంగా చూసుకుంటాలే మామా. అంటే నేను ఒంటరి వాడిని అయిపోతానని నువ్వు బ్రహ్మచారి ఉండిపోతావా? గదేగా మామా నేను చెప్పేది. నీ చిన్ని మనసులో ఇంత పెద్ద ఆలోచన ఉందని నేను అస్సలు అనుకోలేదమ్మా. అయినా నేను ఎన్నాళ్ళుంటాను చెప్పు నా కోసం? నేను ముసల్దాన్ని అయ్యే వరకు నువ్వు ఉంటావు. గిట్లానే మిషన్ కుడతావు, నన్ను స్కూల్కి పంపిస్తావు. ఇగో గిట్లా తప్పిస్తావు, గిట్లానే తిడతావు. నువ్వు ముసల్దాన్ని అయ్యే వరకు చదువుకుంటూనే ఉంటావా? సర్లే, ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకు. గట్లనే మావా, మరి నువ్వు కూడా నన్ను పెళ్లి చేసుకోమని చెప్పొద్దు. అయ్యో, నీది పెళ్లి గురించి మాట్లాడే వయసు కాదే. అందుకే ఆ టీచర్ కూడా షాక్ అయ్యాడు. ఇంకెప్పుడైనా ఎవరైనా నువ్వు పెద్దయ్యాకేమవుతావో అని అడిగితే డాక్టర్నో, యాక్టర్నో, ఇంజనీర్ అవుతానని చెప్పు. అంతేగాని బ్రహ్మచారిని అవుతానని మాత్రం చెప్పుకో. గదేంది, నేను అయ్యేది గదే కదా. ఏదవ జన్మ. ఇంకొకసారి బ్రహ్మచారి అనే మాట నీ నోట విన్నానో. ఏం చేస్తావు మామా? ఏం చేస్తావు? చంపుతావు. చంపు మామా. నిన్ను విడిచిపెట్టి పోయే కంటే నీ చేతుల్లో సావడమే మంచిది. చంపు మామా. శ్వేత, ఈ మామయ్య అంటే ఎంత ప్రేమమ్మ నీకు. నీకిష్టం లేని పని మీ మామయ్య ఎప్పటికీ చేయడమ్మా. దీని గురించి వదిలేసి బాగా చదువుకో. అరే ఏంది మామా ఇది, చిన్నపిల్ల లెక్క. చదువుకుంటలే మామా. అమ్మో, దీని ఆలోచన చూస్తుంటే కొంప ముంచేలా ఉంది. ఇలాగే బ్రహ్మచారి అవ్వాలని పెళ్లి మీద అసహ్యం పెంచుకుంటే మగాళ్ళని దూరం పెడితే కూరలు జరిగిపోతాయి. అలా జరగకుండా ఉండాలంటే దీన్ని రోజు మగపిల్లలతో ఆడుకునేటట్టు కలిసిమెలిసి తిరిగేటట్టు చేయాలి. లేదంటే పెళ్ళైన మాట తన జీవితంలో లేకుండా పోతుంది. మామా మామా, నేను పోయి చదువుకుంటాలే. వద్దమ్మా, ఇప్పుడే కదా స్కూల్ నుంచి వచ్చావు, వెళ్ళి ఆడుకో. నిజమేనా మామా? నిజమే, పో. మా మంచి మామా. ఈ బొమ్మలెందుకు? మనం పెళ్లి చేసేది వీటికే. వీటికా? మరి ఇందాక నాకు గోపికి పెళ్ళన్నా? ఇది గీత అంటే నువ్వు, అది గోపి అంటే వాడు. వీటికి పెళ్లి చేస్తే మీకు చేసినట్టే. వామ్మో,
కొంప మునిగిపోయేలా ఉంది. వెంటనే అత్తయ్య గారికి చెప్పాలి. అరే గోపి, ఆ బెల్లం తీసి గీత తలపైన పెట్టు. ఈ బెల్లాన్ని నువ్వు గోపి తల మీద పెట్టు. అలాగే. ఏంటి, మన గీత గోపిగాని పెళ్లి చేసుకుంటోందా? అవును అత్తయ్య గారు. చిచి చిచి, దీనికైపోయే కాలం వచ్చింది. కష్టాలు తీరాలని చేసుకుంటుందేమో అత్తయ్య గారు. చేసుకోనివ్వండి. చంపుతా. పదండి వెళ్దాం. పదండి. ఈ తాళి గీత మెడలో కట్రా. అలాగే. నువ్వు సిగ్గుపడాలి. ఎందుకు? ఏమో, తాళి కట్టేటప్పుడు సినిమా హీరోయిన్లు అలాగే సిగ్గుపడతారు. అలాగా? సిగ్గుపడతానులే. నువ్వు పైకి లేచి తాళి కట్టు. ఎందుకు? సినిమాలో హీరోలు అలాగే లేచి కడతారు. అలాగే. అమ్మో బామ్మ, భయపడకు గోపి. మా నాన్నమ్మ గారికి నేను చెప్తానులే. చెప్తున్నా వినకుండా. నాయనమ్మ గారు, అతన్ని తిట్టద్దు. అతను నా భర్త. మా ఇద్దరికి పెళ్లి. నీ బొంద పిల్ల మహందారా. నిన్నగాక మొన్న మాటలొచ్చాయి. నీకెప్పుడే పెళ్ళంటే? అయినా నువ్వేంట్రా పెద్ద మగాళ్ళలాగా తాళి పట్టుకొని రెడీ అయిపోయావు? మేము రావడం ఆలస్యం అయి ఉంటే ఎంత ప్రమాదం జరిగేదో తెలుసా? పెళ్లి చేసుకోవడం ప్రమాదం అయితే మనం ఎందుకు చేసుకున్నాం అక్క? విడాకులు ఇచ్చేద్దాం పదా. నీ బొంద నరవై. ఒరే గోపిగా, నా మనవరాలు మెళ్ళనే తాళి కట్టాలనుకుంటావా? నువ్వు అయిపోయావురా, అయిపోయావు. తాళి కడతావా? పిల్లల్ని ఎందుకండి చావగడుతున్నారు? అసలు ఏం జరిగింది? చావ కొట్టకుండా చాక్లెట్ తినిపిస్తారా? నీ కొడుకు ఏం మెధోపం చేశాడో తెలుసా? ఏం చేశాడు? నా మనవరాలు మెళ్ళో ఇదిగో తాళి కట్టపోయాడు. తాళా? ఏరా నిజమేనా? కాదమ్మా, అంతా అబద్ధం. ఏంట్రా అబద్ధం? అమ్మ గీత, నువ్వు చెప్పు, ఈ వెధవ నీ మెళ్ళ తాళి కట్టబోలేదు? లేదు నానమ్మ గారు, గోపి తాళి కట్టబోయింది నాకు కాదు, మరి ఈ బొమ్మకి. బొమ్మకా? అవును, మేమిద్దరం ఈ బొమ్మలకి పెళ్లి చేస్తున్నాం. బొమ్మల పెళ్ళ? ఇప్పుడు ఏమంటారండి? నిజమేంటో తెలుసుకోకుండా నా పిల్లాన్ని గొడ్డును బాందట బాదారు. ఇదే మీ పిల్లల్ని కొడితే ఊరుకుంటారా? మిమ్మల్ని అంత తేలిగ్గా వదలను. వదలకపోతే ఊరు చివరికెళ్ళి ఊరే వేసుకో. పెద్ద నిలుగుతున్నావు. ఆయన నీరేంటి మారేంటి? మీ అంతస్తేంటి మా అంతస్తేంటి? అది కూడా తెలీదాక. మనదేమో 2 అంతస్తు, వాళ్ళది 3 అంతస్తు. ముచ్చు మొహం దానా, ఇదంతా నీళ్ళలో జరిగింది. పట్ట పగలు 10 మంది చూస్తుండగా నీ కొడుకు నా మనవరాలు చేయి పట్టుకున్నాడు. పసిపిల్లాడు పట్టుకుంటే ఏమవుతుందండి? నార్మాయ్, తాళి పట్టుకొని తిరుగుతున్నాడు వాడు. వాడు పసిపిల్లాడా ఏంటి? ఆడపిల్ల కనిపిస్తే చాలు లైన్ వేస్తున్నాడు. వీడా? అవును వాడే. సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే అమ్మాయికి రాళ్ళు చేసి నా మనవరాలు లేపుకుపోయేవాడు వాడు. వీడా? అవును వాడే. ఎంత ధైర్యం లేకపోతే ఇంతకు తెగిస్తాడు? ఇంకోసారి మా పిల్ల వైపు చూసావనుకో, అభయ నిర్భయ కేసు పెట్టి లోపల పెట్టిస్తా. వీణా? ఎస్, ఈ రోజు నుంచి మా పిల్లలతో మాట్లాడడం గాని కలవడం గాని కనపడగానే ఇలా అని సైగ చేశాడు, కాళ్ళు చేతులు విరగొట్టి కటకటాలు లెక్క పెట్టేస్తాను. జాగ్రత్త. అమ్మా తల్లి, 25 ఏళ్ల తర్వాత చెప్పాల్సిన డైలాగులన్నీ మీరు ఇప్పుడే చెప్పేస్తున్నారు. అసలు మీరు ఎందుకింత ఆవేశపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మా వాడి వయసు జస్ట్ 8 ఏళ్లే. అయితే ఏంటి? ఏం చేయమంటావే? 26 ఏళ్ళు ఆగి అప్పుడు పెళ్లి చేసుకోమంటావా? ఇది జస్ట్ వార్నింగ్. మళ్ళీ మా ఇంటి ముందు కొనబడ్డాడు
ఏయ్ వెళ్ళరా వెళ్ళ. చిచ్చి ఇదెక్కడ గొడవరా బాబు, పదరా వెళ్దాం. అమ్మా గండం గడిచింది. ఇంకెప్పుడు అలాంటి పోకిరి వెధవులతో ఆటలాడకు. గోపి పోకిరి కాదు, చాలా మంచోడు. ఏంటే వాడికి సర్టిఫికెట్ ఇస్తున్నావా? సర్లే, ఇదిగో నువ్వు రేపటి నుంచి ఆడపిల్లలతోనే ఆడుకోవాలి, మగ పిల్లలతో ఆడకూడదు, తెలుసా? ఎందుకు ఆడకూడదండి? బుద్ధి లేక. ఎవరికి? అత్తయ్య గారికి. ఆవిడకే లేకపోతే పాపం ఇదేం చేస్తుందమ్మా? అమ్మ గీత ఇట్రా అమ్మా. నేను చెప్పే వరకు మాత్రం ఈ మగపిల్లలతో ఆడొద్దే ప్లీజ్ అమ్మా. సరే నానమ్మ గారండి, మీరు చెప్పారు కాబట్టి నేను ఆడనండి. నా బంగారు తల్లి, పద పోదాం. అలాగేనండి. ఈ బొమ్మలన్నీ తీసుకొని రండి. రండి పోదాం. ప్రేమ్ గారు ఓసారి బయటికి రండి. ఓ సంజయ్ గారా, ఏంటి ఇలా వచ్చారు? చీరకు ఫాల్ కుట్టాలా, బ్లౌజ్ కు డిజైన్ వేయాలా? మీ మేనగొడలకి గడ్డి పెట్టాలి. ఏమైందండి? ఒకసారి బుగ్గలు చూడండి. బాగానే ఉన్నాయిగా. ఛీ, బుద్ధి లేదు. నా బుగ్గలు కాదు, మా ఓడి బుగ్గలు చూడండి. అరే, నోట్లో నిమ్మకాయలు పెట్టుకున్నాడా? గాడిద గుడ్డు పెట్టుకున్నాడు. నిజమా? అరే ఒకసారి నోటు తెరు, నేను ఇంతవరకు గాడిద కూడా చూడలేదు. మీ బొంద, అవి గాడిద గుడ్లు కాదు. మరి మీ కోడలు కొడితే వాచిన బుగ్గలు. నా కోడలు కొట్టిందా? నో, నేను నమ్మను. నేను వీడికి అమ్మను, అందుకే నమ్ముతాను. మర్యాదగా దాన్ని బయటికి పిలుస్తారా, నన్నే లోపలికి వెళ్ళమంటారా? చచ్చా, ఈ మాత్రం దానికి ఆడవాళ్ళు జైలుకెళ్తే బాగుండదండి. చాలే, లోపలికంటే జైలుకి కాదు, మీ ఇంట్లోకి. ఏంటి బెదిరిస్తున్నారా? నా కోడలేంటో నాకు బాగా తెలుసు. అది పిసనారి తప్ప కోటింగ్ ఇచ్చేంత కిలాడి కాదు. కిలాడీనో కాదో నేను తేలుస్తా. ముందు దాన్ని బయటికి పిలవండి. సరే, దాని నోటితోనే నిజం చెప్పిస్తా, అప్పుడైనా నమ్ముతారుగా. శ్వేత, అమ్మ శ్వేత, శ్వేత. ఏంది మామా? వీడిని తన్నావా? తన్నలే మామా. విన్నారుగా, పిచ్చ కొట్టుడు కొట్టినా. చూసావా నీ కోడలు పొగరు? ఏందిరా తన్నులు సరిపోలే, మీ అమ్మని తీసుకొని తిన్నాక ఇంటికి వచ్చినావు. చాలే, నా ముందే వానికి వార్నింగ్ ఇస్తున్నావంటే వాడికి ఏ రేంజ్లో కోటింగ్ ఇచ్చావో నాకు బాగా తెలుసు. అసలు వాడిని ఎందుకు కొట్టావే? కొట్టుడు కాదు మామా, గాడి చేసిన పనికి బొక్కలు సూర సూర వేయాలి. అంత తప్పేం చేశాడే? అవులగాండ్లక చూస్తున్నావేంద్రా? అడుగుతుందిగా మీ అమ్మ, చేసిన పాపం చెప్పురా. రేపు స్కూల్లో నాటకం ఉంది, దానికోసం రిహార్సల్స్ చేస్తున్నా. అందులో శ్వేత నా భార్య, నేను భర్త. నాటకం అడ్డు పెట్టుకొని ఎదవ నాటకం ఆడిండు. వెదవ నాటకమా? ఏంటది? అమ్మ నాయన ఆట ఆడదామన్నాడు ఈ గలీజోడు. ఆడితే తప్పేంటి? చిన్నప్పుడు నేను కూడా ఆడాను. గందుకే గిస్వంటి పాగల్గాడు పుట్టిండు. ఏయ్, తిడతావేంటే? తిట్టక సిట్టిగారలు పెడతారు తిక్కల్ దానా. ఏయ్, ఏంటే మాటలు? వాడు అమ్మా నాన్న ఆట ఆడదామంటే ఆడాలి, ఇష్టం లేకపోతే వద్దు అని చెప్పాలి, అంతేగాని కొడతావా? గాడ్ని అందుకు కొట్టలే, మరి గలీజ్ పాటలు పాడుతుండు. గలీజ్ పాటలా? ఏం పాటలు అవి? ఇటు రాయే నీ మీదే మనసాయే, ఇటు రాయే గొడవ గొడవాయే. దడక్ దడక్ దిల్ దే తడి దడక్ దడక్ దిల్ పచ్చడి పచ్చడి చేస్తా, నడుము తడి మేస్తా. చూసినవా మామ, ఆ గలీజోడు నన్ను చూసి ఎట్లా పాడుతుండో? నువ్వు అయిపోయినవురా నిన్ను. వద్దు శ్వేత, వద్దు.
శ్వేత ఆగు. నన్నే దబ్బుతావే. నువ్వు మా ఇంటికి రావే ఆడుకోవడానికి, అప్పుడు చెప్తా. అబ్బా పదరా. శ్వేత ఏంటి రచ్చా? పాట పాడితేమైందే? నాకు నచ్చదు. మగోడు నా వైపు చూసి వాడిండో నా చేతుల సచ్చిండే. శ్వేత శ్వేత దేవుడా, 6 ఏళ్లకి ఇలా ఉంటే రేపు 16 ఏళ్ళకి వచ్చాక ఈ కాలనీ కుర్రాల పరిస్థితి ఏంటో, దీని దెబ్బకి ఎంతమంది కుర్రాలు బలవుతారేంటో.